ఈ సమావేశంలో కలిసిన వారందరికీ ముఖ్యంగా చెప్పడం ఏమనగా, ఈ విషయం సరిగా అర్థం కావాలంటే మీలో ఉండే ఆత్మను మీరు వదిలి వేడుకోండి. సరైన అవగాహన చేయాలని ఆత్మను ప్రార్థిస్తూ మీరు ఇక్కడ శ్రద్ధ కలిగి ఉంటే తప్పనిసరిగా మీలో ఉండేటువంటి దేవుడు ఆత్మ మీకు ఈ విషయాన్ని అవగాహన తెప్పిస్తాడని మేము అనుకుంటున్నాము. ఇవి పేపర్లు ఇచ్చినాం నేను 2. దాంట్లో మీకు ఎంత కావాల్సినంత జ్ఞానం ఉంది. మీరు చెప్పుకోవాల్సింది కూడా అడే, కానీ ఏమో చెప్పుకుంటారా మీరు. మనం ఎంత జ్ఞానం దగ్గర ఉన్నామో, ఎంత గొప్ప జ్ఞానం మనకు తెలుస్తుందని మీరు అది చెప్పుకోవడం లేదు. అంటే మనం గొప్ప జ్ఞానం దగ్గర ఉన్నామా లేదా అనుకొని చెప్పుకోవడం లేదు. ఉంటే మామూలుగా చేస్తున్నారు. దినాము మామూలుగా ఎట్లుంటుందంటే, ప్రతిరోజు పలావన్నం పెడతానంటే ఎట్లుంటుందంటే మనుషులకు అది ఏమి ఎగుటుగా ఉంటుంది. అసలుకు పెద్దగా రుచి అనిపించదు. అట్లా అన్ని రకాల మంచి భోజనాలు ఏర్పాటు చేసి పెడుతూ ఉంటే ఏముంది అని దాన్ని పెద్దగా లెక్క పెట్టుకోరు అన్నమాట. ఒక 10 రోజులు కారం సంగటి తిని ఓ రోజు మంచి భోజనం తింటే దాని రుచి తెలుస్తుంది. అట్లాగా ఇప్పుడు మేము ఎట్లుందంటే, ఏదో చెప్పినప్పుడల్లా ఏదో మంచి జ్ఞానం అందించాలని, చెప్పినప్పుడల్లా మీకు ఒక కొత్త విషయాన్ని అందించాలని నేను అట్లా చెప్పుకుంటూ పోయేదాని వల్ల ఇది సర్వసాధారణం కాదు. ఏముంది వచ్చేదానంటే ఏదో ఒకటి చెప్తుంటారు. చెప్పేది అది ఇంకా నేను లెక్కలేక పోయి దాని విలువ తెలియడం లేదన్నమాట. మీరు గ్రహించుకోవడం లేదు. మీకు బాగుపడాలనే ఉద్దేశంతో మేమేం చేస్తున్నామంటే ఈ జ్ఞానం చెప్పుకుంటూ పోవడం జరుగుతుంది. మీరు బాగుపడడం లేదు. లాస్ట్కి ఎట్లుందంటే మమ్మల్ని కూడా మీ స్థాయికి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినారు. సరేలే మీ సాగు ఎట్లా చూడు, మాకెందుకు, మేము ఏదో చెప్పేది చెప్పాలనే ఉద్దేశంతో మేము చెప్పుకుంటూ పోతున్నాం. వాటికి మంచి జ్ఞానం చెప్పుకుంటూ పోతున్నాము. అవి కానీ ఇప్పుడు ఒక మనిషి అనేది పైకి కనిపిస్తామంటే కన్నా మనిషి ఒకడే కాదన్నమాట. నేను శాంతులు చెప్పుకుంటూ మీరంతా అనుకోవచ్చు నేను ఒకరిని అని. అట్లాగానే మీరు ఒకరే అనుకోవచ్చు, మమ్మల్ని కూడా ఒకరే అనుకోవచ్చు. కానీ మేము ఒకరిగా మేము లెక్కేసుకోలేదు. మా వెనకలో ఒక అధిపతి ఉంటాడు, ఆ అధిపతికి ఇంకొక అధిపతి ఉంటాడు. వాళ్ళ కింద గుమస్తాలం అనే నేను పెట్టుకున్నాను అంచనా పెట్టుకోవడమే మా దృష్టి. అట్లా ఎరుకుగా ఉంటాం మేము. నేను ఇచ్చిన పేపర్లో కూడా అదే, గుమస్తానేవాడు యజమాని పనిలోకి యజమాని ఉన్నవాడు గప్ చెప్పుకుంటే ఏమవుతుందంటే అంత గందరగోళం అవుతూ ఉంటుంది. యజమాని ఉన్నాడు ఎట్లా యజమానిగా ఉంటాడు వాడు, అసలేదా గుమస్తాని వాడిని యజమాని అనుకుంటే ఏమవుతుందంటే తగులుతుంది దానికి. ఇచ్చిన మీకు జీవాత్మ శరీరంలో ఎట్లుంది అని మీకు కనపరిచినట్టు ఒక అద్దం పెట్టి చూపించట్టు మీకు అది రాసి ఇచ్చినాం. మళ్ళా దాన్ని చూస్తే ఎట్లుంటుందంటే అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అవన్నీ చెల్లు ఓహో ఇంత ఉందా అనుకుంటే అప్పుడు మాత్రం అనుకొని మళ్ళీ ఇడిచిపెడితే ఏం ప్రయోజనం లేదు. ఎప్పటికీ ఉంది, పుట్టినప్పుడు ఉంటే చచ్చిపోయేంత వరకు అంతనే ఉంది. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. మేము జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తిస్తుంటాం. ఇప్పుడు మేము చేసే ప్రతి పని ఇప్పుడు పైకి టోటల్గా కనిపించే పని ఒకరికే సరిపోతుందా, రెండవ వానికి కూడా సరిపోతుందా, మూడవ వానికి కూడా సరిపోతుందా అని మేము లెక్కేసుకుని చూస్తుంటాం అన్నమాట. సరేలే ఇప్పుడు దాంట్లో చేసే పనులు అన్నీ వెనకలుండే వాళ్ళకి సరిపోతాయని నమ్మకం లేదు. వాళ్ళ లెక్కలో కొన్ని చెడు పనులు ఉంటాయి, కొన్ని మంచి పనులు ఉంటాయి, బయట జరిగే పనులు. ఈ నేను లేదు నాకేం సంబంధం లేదనుకుంటే అది మంచి పనికి చెడ్డ పనికి ఏం సంబంధం లేకుండా పోతుంది. కానీ నేను బయటికి చేస్తాను అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే అది లోపల కూడా లెక్కేసుకుంటాడు, నీది మంచి పని నీది బయట చెడ్డ పని అని. అట్లాగే ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటే మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం మీరు అనుకుంటారు కాబట్టి మీ పని ఏందో లెక్క ఇవ్వబడుతూ ఉంటుంది లోపల. మా పని కూడా లెక్క ఇవ్వబడుతూ ఉంటుంది. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు మీ జ్ఞానం చెప్తున్నాము, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎందుకు అనే లెక్కది ఇంకోరు ఒప్పుకోవడంలే లోపల ఉండేవాళ్ళు. అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదంటే సరే ఇప్పుడు చెప్పిన ఇప్పుడు మంచి పలావన్నం పెడితే అది తీసుకొని పోయి పాత్రలో పెట్టుకొని తింటే పర్వాలేదు. 6 రోజులు తొలగపోసి 2 రోజులు తొలగపోసి ఏం లేదు దాంతో ఏం లేదు, ఏం మామూలు అంటే తినేది కదా అని లెక్కలో వాళ్ళు లెక్క పెట్టుకోకుండా ఉంటే దాని విలువ తెలియనప్పుడు ఎందుకు అందేయలేదాన్ని అనేది ఒక లోపల ఉండే వాళ్ళు హెచ్చరించినట్టు అవుతుంది అన్నమాట. మాకు కొన్ని సూచనలు అర్థమవుతుంటాయి. మేము మామూలుగా షుగర్ రోగం ఉంది. మాకు షుగర్ రోగం ఉందంటే ఒక రోగం ఏం చేస్తాయంటే ఒక మనిషి శరీరాన్ని అంటే ఆరోగ్యపరంగా లేకుండా చేసి వాని మృత్యు వైపు తీసుకొని పోయేదానికి ఒక రోగం వస్తుంది. అంటే ఒక మనిషి ఎప్పుడో పుట్టిన తర్వాత చనిపోవాలంటే ఏదో రూపంలో తీసుకొని పోవాలి ఆ రూట్కు. అసలు ఇదో రూట్ అనుకున్నాం మేము, షుగర్ కానీ ఇంకోటి కానీ ఏదో రోగం. మరి ఈ దారిలో మనం సరే దానికి తగినట్టు మామూలు ప్రపంచంలో అందరూ చికిత్సలు ఎట్లా వాడుతున్నాం అట్లా వాడుతున్నాం. మనం వాడినట్టు చికిత్సలు ఎవరు వాడలేదు. మామూలు బియ్యం సపరేట్గా తింటున్నాం, మందులు పొద్దున పూట ఇంజక్షన్, రాత్రిపూట ఇంజక్షన్, మధ్యాహ్నం ట్యాబ్లెట్లు ఇవన్నీ వాడుతున్నాం.
అవి కాకుండా మళ్ళీ ఎవరో కాకినాడ నుంచి మందు పంపించినారు, దాన్ని కూడా వాడుతున్నాం. కానీ మేమేం చెప్తామంటే ఇవన్నీ పై మందులు, లోపల కూడా ఒప్పుకోకపోతే ఇవన్నీ పనిచేయవు. అందరూ మందులే ఉన్నాయి, మందులు పనిచేయాలంటే లోపల కూడా ఒప్పుకోవాలి, లోపల కూడా ఒప్పుకోకపోతే పనిచేయవు. అంటే మందులు పనిచేస్తాయి, అతను ఒప్పుకుంటే పనిచేస్తాయి, బయట నుండి ఏం చేసినా పనిచేయవు. శుభాగానికి సరే అందరూ లెక్కాచారం ప్రకారం తినాలి, మందులు లేకుండా తినకపోతే ఎట్లా, తినకుండానే కదా ఏది అనేది మీకు ఉంటే ఉండొచ్చు. సరే దాని ప్రకారం తింటాం అందరు లెక్కాచారం తిన్నా. కానీ ఇప్పుడు మేము పొద్దున్న టెస్టింగ్ చేసేమైంది అంటే మామూలుగా 80 నుంచి 100 వరకు పాయింట్లు ఉండాలి కనపరాదు దాంట్లో. అవి 197 పాయింట్లు కనిపించాయి అనమాట. తిండే అంతా అన్నము కొద్దిగా తిండేది, మళ్ళా కొద్దిగా అన్నం తిని మా ఇంజక్షన్లు వాడి, మందులు వాడి, ఇంకొక నాటు మందు వాడి అన్నీ వాడినాయి. కానీ మళ్ళీ 197 పాయింట్లు ఎందుకు పోయింది అంటే ఈ మందులు ఏం ప్రయోజనం లేదు నీకు, నేను ఒప్పుకుంటేనే కదా, నువ్వు పొద్దుములు ఇట్టి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటే బాగుండదు, నన్ను ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు, నువ్వు బయలు ఫోటో చూపించినట్టు నేను చూపిస్తా అంటే వీళ్ళకి నేను కూడా సౌకైపోతాను, తెలియనట్టుంటే బాగుంటుంది. వాళ్ళు సరే నువ్వు గొప్పగా నన్ను చెప్తావు అనుకో, నువ్వు చెప్పినంత గొప్పగా వాళ్ళు నన్ను లెక్కేసుకోవడం లేదు అనేది వాళ్ళ లోపల వాళ్ళ ఉద్దేశం అనిపిస్తుంది. అంటే ఆ లెక్క ప్రకారం పోతే ఇప్పుడు 197 పాయింట్లు అంటే ఏమి అంటే మందులు వాడకపోతే ఏ లెవెల్లో ఉండాలి అది, దాంతో 3 ఇతలు ఉంటుంది, అది లాస్ట్ స్టేజ్ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున పూట అంత ఉంటే మామూలుగా అన్నం తింటే 150 పాయింట్లు ఎక్కుతుంది అనుకుందాం లెక్కేసుకుంటే, అది మామూలుగా అంత ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందనమాట. మళ్ళీ ఈ పరిస్థితుల్లో మేముండి మీకు జ్ఞానాన్ని అందిస్తున్నామంటే మనము తెలుసుకుందాన్ని ఆచరిస్తున్నామా, దాని ప్రకారం నడుచుకుంటామన్నా అనుకోకుండా ప్రపంచంలో అందరూ ఎట్లా ప్రవర్తిస్తుంటే మామూలుగా అజ్ఞాన ప్రజలు ఆ రకంగానే మీరు ప్రవర్తిస్తుంటే మేము జ్ఞానం చెప్పి మాకేం తృప్తి అవుతుంది, వీళ్ళు చెప్పినా ఏం ప్రయోజనం లేదు అనిపిస్తుంది కదా. అట్లప్పుడు ఎందుకు చెప్పాలా అనేది వస్తుంది అనమాట. సరే మిమ్మల్ని మేము దృష్టిలో పెట్టుకోలేదు, ఏదో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎవరికో అవసరం ఉన్నవానికి జ్ఞానం చెప్పాలనే ఉద్దేశంతో మేము చేయాలన్నమాట. ఇంకా ఈ పొద్దుములో అవసరం ఉన్నవానికి జ్ఞానం చెప్పాలంటే అవసరం ఉన్నాడు ఉన్నాడు, అవసరం లేని వాళ్ళు ఉంటారనుకో, అప్పుడు అవసరం లేని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎందుకు చెప్పాలా. అవసరం ఉన్నవానికి కావాలంటే పుస్తకాల రూపంలో రాస్తే సరిపోతుంది అంతే, అవసరం ఉన్నవానికి చేరుతుంది అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర మీరు జ్ఞానం వినలేదు ఇక్కడ, అంటే మీరు వింటున్నారు, కొంతమంది వినలేదు, వినకుండా కానీ మీకంటే గొప్ప భావం కలిగి ఉన్నారు జ్ఞానం పట్ల. నువ్వు బయట పోయి చూసిన బయట ప్రపంచంలో అప్పుడు ఎక్కడో కృష్ణా జిల్లాలోకి పోయి చూస్తే ఈ జ్ఞానం పట్ల గొప్ప భావం కలిగి వాళ్ళు ప్రచారం చేసుకొని మనకు తెలియని రహస్యం ఒకటి తెలిసింది, ఆత్మ అనేది ఒకటి ఉంది, ఇది ఎవరు చెప్పలేదు బయటికి అని వాళ్ళు గొప్పగా దాన్ని తెలుసుకొని దాన్ని అంటే ఒకరికొకరు చెప్పుకుంటూ వాళ్ళు సంతోషపడుతున్నారంటే మీరు అటువంటి సంతోషాన్ని కూడా మీరు అనుభవించలేదు దగ్గరుండి కూడా. అంటే మీరు ఏదో తెలుస్తానని అనుకుంటున్నారు కానీ తెలిసినది ఎంత గొప్పది అని అనుకోవడం లేదు. అప్పుడు జ్ఞానం విలువ అనేదానికి విలువ అనేది తెలిస్తే దానికి గొప్పగా పెట్టుకుంటాం అన్నమాట. విలువ తెలియనప్పుడు గొప్పగా పెట్టుకోం మనం ఏదని కూడా. ఇప్పుడు తెలియబడేటువంటి జ్ఞానము గొప్పదా కాదా, మామూలుగా అందరూ ఎవరో చాలామంది చెప్పినట్టు ఇది కూడా ఉపన్యాసం ఏదో వినాలా పోవాలా రావాలా, అది కూడా కొంతమందికి ఎట్లుంటుందంటే కొంతమంది ఉద్దేశం ఎట్లుంటుందంటే ఏం చెప్పు 10 మంది పోయినప్పుడు నేను 11వ మంది పోకపోతే ఏం బాగుంటుంది, నేను కనిపిస్తా కదా బయటికి తప్పనిసరి పోవాలా అని ఉంటుంది. ఇంకా కొంతమంది ఎట్లుంటే ఇది ఎప్పుడో అవుతుంది తప్పు ఏది మంచిది ఇట్లే ఉంటాయి ఎన్నాళ్ళని పోతుంటావు అనే లెక్కలో కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ భావాలు ఎట్లుంటాయి రకరకాల మనుషులు ఉంటారు అన్నమాట. సో ఇన్ని రకాల మనుషులు అయినప్పుడు మనం ఒకటే గొప్ప జ్ఞానం ఎందుకు చెప్పాలి వీళ్ళకు అని క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది అనమాట. ఎందుకు చెప్పాలా అంటే నేను చెప్తున్నా కదా నేను, అంటే వీళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికొరికి పనికొచ్చేది ఉంటుంది, వాని కోసం నేను చెప్పాల్సి పని వస్తుంది. ఆ రకంగానే చెప్తున్నాడు. కాబట్టి మీరేం అర్హులేం కాదు జ్ఞానానికి, మేము చెప్పే జ్ఞానానికి ఏం అర్హులు కాదు. మిమ్మల్ని పరిస్థితి బట్టి చూస్తే ఎట్లుందంటే మీరు లెక్కేసుకోవడం అంతా అట్లే ఉందన్నమాట. వాళ్ళు తప్పు చేసినా నాకు తప్పు కాదని లెక్కలో ఉన్నారు, మీకు అజ్ఞానం అన్నా నా అజ్ఞానం కాదని లెక్కలో ఉన్నారు. మీరు అంటే ఈ పరిశీలన ఎక్కడ చేసుకోవాలనేది అర్థం కాకుండా పోయింది. అంటే జ్ఞానం అంటే ఏమి, మనిషి అంటే ఏమి, మాయ అంటే ఏమి అనేది తెలియకుండా పోయినప్పుడు మీరు తెలుసుకొని ఏం ప్రయోజనం వచ్చింది, తెలియకుండా పోయినప్పుడు తెలియనివాడు ఎట్లున్నాడో మీరు అట్లుంటే కదా. ఏమంటే మీరు కొంత ఏమంటే మేము బయటికి చెప్పుకున్నాను మాకు తెలుసు అనేది ఉంది, కానీ బయట చెప్పుకునేదానికి తెలుసు అనేది కాదు. బయట చెప్పుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కానీ ముందు నువ్వు అర్థం చేసుకొని నువ్వు నడుచుకునేది ఉంటే కదా నీకు జ్ఞానం తెలుస్తుంది అని చెప్తున్నా. జ్ఞానం దగ్గర అవుతుంది, మనకి దేవునికి దగ్గర అవుతావు.
లేదు ఇప్పుడు 10 మందిలో నేను ప్రశ్న వేసి వాళ్ళు చెప్పలేనప్పుడు నేను జవాబు చెప్పిస్తాను నాకు ఉంది. నేను ఈ జ్ఞానం విన్నదాని వల్ల అంటే విన్నదాని వల్ల ఇంకోటి చెప్పుకుంది దానివల్ల ఏమైందంటే వాడు గొప్పోడని నీకు పేరు వస్తుంది. కానీ వాని లెక్కలో నువ్వు గొప్పోడు అవుతావు, కానీ లోపల ఉండే వాని లెక్కలో నువ్వు గొప్పోని కాదు. బయట ఉన్న లెక్కలో ఎంత గొప్పోడైనా కానీ వాడిని నేను తీసుకుపోయి పైన గుర్చిపెట్టాడు. లోపలికి తీసుకుపోయి నిన్ను ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చేవాళ్ళు లోపల ఉన్నారు. మళ్ళీ వాళ్ళ లెక్కలో మనం గొప్పలు కావాలి. వాళ్ళ లెక్కలో మనం గొప్పలు కావాలంటే ఏమి విన్నదాన్ని అసలు ఏమి మనకు తెలిసిన సత్యం ఏమి, మనకు తెలిసిన రహస్యం ఏమి తెలుసుకొని దాన్ని ఎట్లా మనం ప్రవర్తించాలా. తెలియకముందు అంటే సరే, తెలియకముందు మనం తెలియనట్లు ప్రవర్తిస్తున్నాం. తెలిసిన తర్వాత దానికి ఏదో కొంత మార్పు ఉంటుంది. పోతే ఒక బంగారు వస్తువు దొరికింది ఒకనికి, ఇద్దరు పోతాన్నారు, ఒకరికి దొరికింది. నువ్వు కొంత దూరం పోయిన తర్వాత ఇంకోని కూడా అదే అట్లా బంగారు వస్తువు దొరికింది. ఇప్పుడు పోతా 2 బంగారు వస్తువులు పోగొట్టుకొని పోయినాడు. బంగారు వస్తువు చూసిన తర్వాత ఏందో లేదు, బంగారం అంటే ఏదో మనకు తెలియదు, దాని విలువ తెలియదు, దాన్ని ఊరినే పెట్టుకున్నాడు. బంగారు విలువ తెలిసినోడు ఏం చేయాలంటే దానికి గొప్పగా ఎత్తిపెట్టుకున్నాడు. అంటే విలువ తెలిసినోడు గొప్పగా ఎత్తిపెట్టుకోవడము, తెలియనోడు ఎత్తిపెట్టుకోకుండా పోవడము రెండు జరిగినాయి. అంటే ఎత్తిపెట్టుకోకుండా పోయిందన్న వాడు తిరిగి పోగొట్టుకున్నాడు అనమాట. అంటే పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి? అంటే దాన్ని అనుభవించలేకపోయినాడు వాడు. అంటే అనుభవించినది ఎందుకు అనుభవించాడు? దాని విలువ తెలిసిన దానివల్ల అనుభవించాడు. ఇది దొరికి అనుభవించినాడు, వాడు దొరికి కూడా అనుభవించలేదు. అట్లా మీరు జ్ఞానం తెలిసి దాని యొక్క గొప్పతనం అంటే దాని యొక్క సామర్థ్యం ఏమి అంటే ఏం మనకి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవించుకోకుండా మనం పోతున్నాం. అర్థమైందా? దొరికినంత మాత్రాన గొప్ప కాదు. మనకు దొరికినంత జ్ఞానం తెలిసినంత మాత్రాన అంతలో అయిపోతుంది. ఆ జ్ఞానాన్ని మన పట్ల వినియోగించుకొని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు అవుతుంది. ఇప్పుడు మేము చెప్తున్నాం జ్ఞానం అనేది గొప్పది, దేవుడు అనేవాడు గొప్పవాడు, దేవుని పని మనం చేయాలా అని మేము చెప్తున్నాం అన్నమాట. మీకు చెప్తున్నాం, చెప్పేది ఇక్కడ నుంచి చెప్తున్నాం. కానీ దేవుని పని చేయాలనేప్పుడు నేను కూడా చేస్తే బాగుంటుంది. దేవుని పని ఏది ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మనం చేస్తుంటే మిగతా వాళ్ళకి తెలుస్తుంది, దాని ప్రకారం నడుచుకుంటారు అని మేము అంటే మేము కూడా చేయడం జరుగుతుంది. అంటే మీకంటే ఎక్కువ చేస్తున్నాం, మీకంటే అంటే మాకంటే మీరు తక్కువ చేస్తున్నారు, మీకంటే మేము ఎక్కువ చేస్తున్నాం. అంటే మీరు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అన్నమాట. అంటే మీరు చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నాకు మోక్షం రావాలని కాదు, నాకు అవసరం లేదు మోక్షం. నేను చెప్తున్నాను, మీ జ్ఞానం చెప్తున్నాను, మీరు దీన్ని అనుసరించాలని చెప్తున్నాను. నేను అనుసరించాలని అవసరం లేదు అని నేను చెప్తున్నాను. మీరు చక్రాలు పెట్టుకున్నారు, చక్రాలు పెట్టుకున్న వాళ్ళు బయటికి పోతే సూక్ష్మ శరీరాలు చూస్తున్నా భయపడి పక్కకు పోతాయి. అర్థమైందా? నేను చక్రాలు పెట్టుకోలేదు ముఖాన, నన్ను చూడాల్సిన పని లేదు, నా వాళ్ళు భయపడాల్సిన పని లేదు, సర్వసాధారణ వ్యక్తిగా లెక్కేసుకునే పర్వాలేదు వాళ్ళు. అర్థమైందా? అంటే జ్ఞానం మీకు ఉపయోగపడాలి, నాకేం ఉపయోగపడాల్సిన పని లేదు. అట్లా అన్ని రకాలుగా మేమేం చేస్తామంటే నేను ఎక్కడ బయటికి అంటే జ్ఞానిని ప్రవర్తించలేదన్నమాట. ప్రవర్తించుకోకుండా నేను మామూలు అజ్ఞాని మాదిరే మామూలు వెలుగుతూ పోతున్నాను. మీ జ్ఞానాన్ని ఎదిస్తున్నాను. అంటే మీరు ఈ విధంగా నడుచుకోండి అని కూడా చెప్తున్నాం అన్నమాట. అంటే నేను నా నడక వేరు, నా పద్ధతి వేరు, నా కోసం నేను ఏదో ఇంకో చోటికి పోవాలని నేను ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరున్న స్థానం నుండి ఇంకో స్థానానికి పొమ్మండి అని మీకు చెప్తున్నాం. కానీ మీరున్న స్థానం నుండి పక్కకు పోకుండా ఉంటే ఏం బాగుంటుంది? అసలు తెలుసుకుని ఏం ప్రయోజనం? దానికోసం ఇంకా మీకు ఏమి చేత కాదు, యోగాలు అంటూ చేయలేరు, ఇంకోటి అంటూ చేయలేరు. దేవుని పని చేయండి, అది మూడో యోగం అవుతుంది. అంతకంటే మించిన దేవుని సేవ చేయడం కూడా మనకు యోగం ఏం చెప్పినాడు ఆయన. ఆయన మేము దేవుని సేవ చేసేదానికి దగ్గరగా తీసుకొని పోయి సేవలు ఇరికించినా కూడా అది నిష్ప్రయోజనం అయిపోతుంది అన్నమాట. అంటే మీరు జ్ఞానం తెలిసిన వాళ్ళగా మిమ్మల్ని తీర్చిది, బయటికి జ్ఞానం మీకు తెలుసు అనేటట్టుగా మేము బయటకు కనపరిచేటట్టు చేసి అని దాని యొక్క ఫలితాన్ని మీరు అందుకుంటారు అనే నమ్మకం మాకు పూర్తి లేదు. అది అర్థమైంది. అదే చెప్తాను, మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, మీ ప్రవర్తనలు బట్టి మీరు నడుచుకోవచ్చు. అంటే నా ప్రవర్తన రకరకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు జ్ఞానపరంగా ఉంటాయి, కొన్నిసార్లు అజ్ఞానపరంగా ఉంటాయి. అర్థమైంది. మేము పోయి కొన్నిసార్లు ఇప్పుడు కృష్ణా జిల్లాలో పోయి పుస్తకాలు నేనే పోయి ఇచ్చి వచ్చినాను. అంటే అది ఎవరు మీరు ఇవ్వాలి, ఆ పని మీరు చేయాలి, ఇంకొకరికి పోయి జ్ఞానాన్ని అందించేది మీరు చేయాలి. కానీ ఆ పని నేనే చేసిన పోయి స్వయంగా. అర్థమైందా? కానీ పుస్తకాలు మేమే ఇస్తున్నాము, వాళ్ళు పుస్తకాలు కావాలా చాలా గొప్పగా ఉన్నాయని అడిగినారు, జ్ఞానం గొప్పగా ఉందని అడిగినారు.
పోయి అక్కడ పోయి మేమే ఇచ్చి మేమే మాట్లాడి వాళ్ళకి అంత ఇంత జ్ఞానం చెప్తాను అంటే మీకు కూడా బాగా తెలిసిన జ్ఞానం అంటున్నారు. అంటే ఆ పుస్తకాలు రాసినది నేను వాళ్ళకి తెలియదు, గుర్తింపు లేకుండా మనం పోయి అక్కడ కొంత జ్ఞానం చెప్పి వాళ్ళకి ఇచ్చి వచ్చినాం. అంటే మీరు కూడా బాగా చెప్తున్నారు, మీకు కూడా బాగా తెలుసునే, మీరు బాగా చదువుకునే, ఈ పుస్తకాలు బాగా చదివినట్టుంది అంటే మేము కూడా చదువుకున్నాము అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వచ్చినాం. అంటే అక్కడ ఆ ప్రవర్తన చేయాల్సి పని వస్తుంది. ఇంకోసారికి పోతే ఇంకో రకం ఉండాల్సి పని వస్తుంది. రకరకాలుగా ఉంటాయి. అయినా కానీ ముఖ్యంగా బయటికి కనపచ్చే రకంగా మీరు లెక్కేసుకునే కానీ దేవుని పని ఎక్కువ చేస్తుంటాం. మేము దేవుని పని ఎక్కువ చేస్తుంటే చూడు జీవితం అంతా దాంట్లో పెట్టి మేము ప్రతి పని దానికే వినియోగిస్తున్నాం, ప్రతి డబ్బును దానికి వినియోగిస్తున్నాం. మీరేం చేయాలంటే ఆస్తులు సంపాదించుకోవాలని వస్తున్నారు. ఈ మధ్యన ఆయనకు పెళ్ళింది. అంటే మనుషుల యొక్క పరిస్థితి ఎట్లుందంటే ఓ పిల్ల పుట్టింది, ఓ పిల్ల పుడుతుంటే దానికి అప్పుడే ఆస్తి సంపాదించుకోవాలా, ఆ పిల్ల పేరుతో పెట్టాలని ఆ పిల్ల పేరుతో పెట్టాలని పుట్టి సంవత్సరం కాలే ఆ పిల్ల పేరుతో అప్పుడే ఆస్తి కొని పెట్టాలా అనే ఉద్దేశం చెప్తాను. నువ్వు ఏమిడిది, నీ జీవితం ఏమిడిది, ఏమి అట్లా అనుకోకుండా ప్రపంచం చూపు తప్ప రెండో చూపు లేదన్నమాట. సరే జ్ఞానం తెలియదా? తెలుసు. పుస్తకాలు మీ ఇంట్లో లేవా? ఉన్నాయి. మనం ఏం చదువుకున్నట్టు ఏం తెలిసినట్టు కొన్నాళ్ళు సభ్యులుగా ఉండి కూడా ఆ సభ్యత్వం ఏమిడదో జ్ఞానం ఏంటికి వచ్చినాము దీని దగ్గరికి ఏమి తెలియకుండా ఆ చూపు తప్ప రెండో చూపు లేదన్నమాట. అంటే పక్కకు పోయే చూపు తప్ప దేవుని దగ్గరగా వచ్చే చూపు లేదు. ఇంకా ఇట్లా ఈ రకంగా అంటే ఇలా జ్ఞానం అట్లా ఉంది అని మనం అనుకుంటుంటాం. వాళ్ళు అంటే కొంతమంది అట్లున్నారు, కొంతమంది దగ్గరగా ఉండి మేము దేవుని సేవ చేస్తున్నాము అనుకుంటే ఇది దేవుని సేవ కాదా అనేది కూడా అర్థం కాలేదు. సరే ఇది దీనికంతా మనం లెక్కేసుకునేది జ్ఞానం కదా, జ్ఞానం ప్రకారం కదా మనం లెక్కేసుకోవాల్సింది. లెక్కాచారం దేంతో ఎలా జ్ఞానంతో ఎలా అంటే జ్ఞానంతో లెక్కేసుకోవడం లేదన్నమాట. వాళ్ళు ఇష్టం వచ్చినంత వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెక్కేసుకుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు మంచిగా కనిపిస్తుంటుంది. అది చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము మనం అంటే నేరస్తులమా లేకపోతే మంచివాళ్ళమా అనేది అది నిర్ణయం చేస్తుంది. దాని ప్రకారం మనం లెక్కేయబడతాము. మనం ఇష్టం వచ్చినట్టు మనం లెక్కేసుకునేది కాదు అని మనకు అర్థం కావడం లేదు. చెప్తున్నా ఇప్పుడు నేను పని చేసినా కానీ మీకేం చెప్తున్నా, నేను చేసే పని అది ఎవరికి ఒప్పుదలగా ఉంది అంటే బయట వాళ్ళకి ఒప్పుదలకు ఉండొచ్చు, లోపల ఒప్పుదలకు లేకుండా పోవచ్చు. ఇప్పుడు నేను అధిపతిని, నేనే అధికారిని, నా శరీరాన్ని నేను అనుకోవడం లేదు. నా శరీరం వెనకాల ఇంకొక అధిపతి ఉన్నాడు, వానికి ఒప్పుదల పని కాదని నేను చూసుకోవాలి. అసలు మీకు ఒప్పుదల కాదని నేను చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు ఒప్పుదల అయినా కాకపోయినా నాకు ఏం సంబంధం లేదు. మీకు ఒప్పుదల అయితే కీర్తి వస్తుంది అనుకో, నాకు ఆ కీర్తితో పని లేదు. కానీ ఎవరికి ఒప్పుదలగా పనిచేయాలా? నేను తత్వానికి ఒప్పుదలగా పనిచేయాలా. అర్థమైందా? లోపల నుండి ఆత్మకు ఒప్పుదలగా నేను పనిచేయాలా. లోపల నుండి ఆత్మకు ఒప్పుదలగా పనిచేసినప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం అవుతావు అని నేను కాగితాలకు రాసుకున్నావు. లేదు బయట వాళ్ళకు నువ్వు గొప్పగా కనిపించాలని పనిచేసినప్పుడు ఏమైతే దానివల్ల కీర్తి వస్తుంది. అది కీర్తి ప్రపంచ సంబంధం అయితే అది ఎన్నాళ్ళైనా కానీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ నువ్వు దేవుని దగ్గరికి పోలేవు అని కూడా చెప్పాం. ఇప్పుడు మేము ఇప్పుడు ఇదంతా చెప్పేదంతా ఏంటంటే జ్ఞానము ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చినాము. ఇప్పుడు జ్ఞానం ఇది జ్ఞానం కాదు, కానీ ఈ జ్ఞానానికి విలువ లేకుండా పోతుంది అని చెప్పేది. జ్ఞానానికి విలువ లేకుండా పోతుంది అని ఒక పేపర్ ఇచ్చినాము, లేదా ఒక మాట చెప్పినాము, లేదా ఉపన్యాసం చెప్పిన తర్వాత దాంట్లో ఎంత సారాంశం ఉందని గ్రహించుకోవడం లేదు. దీన్ని తీసుకుపోయి బయట పెట్టి చూసుకోవడం లేదు అన్నమాట. ఇది బయట ఎక్కడ ఉందా, ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఇది? మళ్ళీ దానికి దీనికి లెక్కేసుకుంటే ఇప్పుడు ఎంత గొప్ప జ్ఞానం ఇది అని దాని గొప్పతనాన్ని గుర్తించడం లేదు. ఇది సర్వసాధారణంగా అడిగిపోతే ఏదో జ్ఞానం చెప్తారు, అది విన్నాము అంటే జ్ఞానం చెప్తారు విన్నాము అనేది, కానీ ఇది ఎంత పెద్దది అనేది కూడా లెక్కేసుకోవడం లేదు. అది ఎంత గొప్పది అని తెలిసినప్పుడు దాన్ని మనం గొప్పగా పెట్టుకుంటాం కదా. మనము ఆ గొప్పతనాన్ని కూడా మనం గుర్తించుకోలేదన్నమాట. అది నిచ్చిన మ్యాటర్లు ఉన్నాయి, దాంట్లో కూడా గొప్పతనమే ఉంది. అంటే ఈ పుస్తకాల్లో వచ్చేది కదా, అన్ని పుస్తకాల్లో ఉంటాయి ఇట్లాంటివి అని అర్థం చేసుకునేదానికంటే ఇది గొప్ప సారాంశం. ఇది ఒక్కటైనా కానీ మనిషిని ఓ మార్గానికి తీసుకొని పోతుంది అని మనం లెక్కేసుకుంటున్నాం. సరే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే మీరు జ్ఞానపరంగా ముందుకు పోవాలా చెప్తున్నాం. జ్ఞానపరంగా ముందుకు పోవాలంటే చెప్పినప్పుడు మాత్రం విని పక్కకు పోయినప్పుడేమో ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు ఉంటే అది మంచిది కాదు. అంటే బయట ఒక మనిషికి ఇష్టం ఉండొచ్చు, వాళ్ళ మా పని మీకు సరిపోకుండా ఉండొచ్చు, మీరు చేసే పని నాకు సరిపోకుండా ఉండొచ్చు. మీరు చేసే పని నాకు సరిపోలేదు అనుకో, సరే నాకు సరిపోయినంత మాత్రం మీకేం నష్టం కాదు.
ఎందుకంటే మీ ఆదాయం వేరు, నేనే బతకలేను అనుకుంటాం. మీ ఆదాయం వేరు, మీ పద్ధతులు వేరు, మీదేదో సమాజంలో మీరు బతకగలుగుతారు. నాకు సరిపోకుండా దానివల్ల మీకు ఏమాత్రం నష్టం రాదు. అంటే నా వల్ల నష్టం వచ్చేది ఏముంది? సరిపోలేదనేది ఒకటి తప్ప. కానీ లోపల ఉండేవాడు మిమ్మల్ని అన్నీ గమనిస్తుంటాడు కదా. ఇప్పుడు నేను చెప్పినా నాకు వాడు ఉన్నాడు, వానికి ఇష్టమో లేదో నేను చూసుకోవాలని, ఆ సిస్టమ్ మీకు కూడా ఉంటుంది కదా. ఆయనకే చెప్పుకుంటాను అనుకుంటే కానీ మీకు కూడా ఉంటుంది. నాకు ఏదైతే వర్తిస్తుందో మీకు అది కూడా వర్తిస్తుంది. మీకు లోపల ఉంటాడు, వాడు కూడా చూస్తుంటాడు అన్నమాట. వాడు అద్దాలు వాకిలు వేసుకొని ఎవరు చూడలేదు ఒక పని చేసామనుకో, అద్దాలు వాకిలు వేసుకొని నేను ఒక్కనే ఉన్నాను, నా ముందర ఎవరు లేరు, నా వెనకలు ఎవరు లేరు అనుకొని చూచే, ముందర వెనకలో ఉండేవాడు ఒకడు ఉన్నాడు, నీ వెనకలు చూసేవాడు ఒకడు ఉన్నాడు. నీ ముందర లేకుండా నేను వెనకలో ఒకడు ఉన్నాడు చూసుకుంటూ, ముందర వెనకలో ఉండేవాడు ఒకడు ఉన్నాడు. అర్థమైందా? ముందర వెనకలో ఉండేవాడు ఏంది పట్టించుకోడు అనుకో, కానీ వెనకలో ఉండేవాడు మాత్రం పట్టించుకుంటాడు, వాడిని లెక్కెత్తాడు. వాడు వాడిని సరిపోయేటట్టు ఉన్నావా లేదా మనం లెక్కేసుకోవాలా. అర్థమైందా? అట్లాగా ఇదంతా మనం అంటే దేనికి చెప్తున్నానంటే, ఇప్పుడు అంటే మీ బాగోగుల కోసం నా బాగోగుల కోసం కాదు, మేము ఏం చేసుకున్నా అది చేసుకుంటాం. అంటే మేము ఏం చేస్తున్నామని మాకు లోపల ఉండేవానికి ఉప్పుదలుగా ఉందా లేదా మేము చూసుకుంటుంటాం. అంటే మీరు అవుతూ గమనించుకోండి, మీరు చేసే పని లోపల ఉండేవానికి సరిగ్గా ఉందో లేదో. లోపల ఉండడానికి జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడన్నా కానీ భయం ఉంటుంది, కొద్దిగా భయం ఉండి అప్పుడు మనం సక్రమంగా నడుచుకునేదానికి మొదలు పెడతాం, అంటే జ్ఞానపరంగా నడుచుకునేదానికి. అర్థమైందా? అది లోపల ఉండేవానికి లెక్క పెట్టుకోకుండా మనంతకు మనం ఆలోచన చేసి మనది కరెక్టే అనుకుంటే అది కరెక్టో కాదు అసలుకు. అంటే ఇప్పుడు మాయ అనేది ఒకటి ఉంటుంది, దేవుడు అనేవాడు ఉంటాడు. మాయ వేరు, దేవుడు వేరు. మనకు వాళ్ళు ఒకటే అయినా కానీ మాయ వేరు, దేవుడు వేరు. దేవుని పద్ధతి అంటే ఒకటి ఉంటుంది, మాయ పద్ధతి అంటే ఒకటి ఉంటుంది. అర్థమైందా? మాయ పద్ధతి నేను ఏం చేస్తా అంటే నిన్నంతా ఓ పక్కకు పంపిలని, దేవుని పద్ధతి ఎట్లంటే నేను ఇంకో పక్కకు పంపిలని. అర్థమైందా? మాయకు ఎంత అధికారం ఉందంటే 99 పాలు అధికారం ఉందన్నమాట పక్కకు పంపించడానికి. దేవునికి ఒక పాలే అధికారం ఉండేది, తన వైపు లాక్కునే దానికి. కేవలం ఒక జ్ఞానం వల్లనే, ఇంకేమి లేవు. ప్రపంచంలో పనులన్నీ దాని పక్కే. ఏమైతే ఉన్నాయో, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి పక్కవి? మాయ పక్కవి. దేవుని పక్కది ఒకటే ఒకటి ఉంది, ఏది? జ్ఞానం తప్ప ఏమి లేదు. ఏమున్నా జ్ఞానాన్ని పట్టే అతను తన వైపు లాక్కోవాలి, ఇంకోటి ఏమి లేదు సూత్రం. సరే, ఇన్ని దానిలో ఇప్పించుకొని ఒక్క దాంతో ఎట్లా పోతాడు? ఇన్ని 99 బలమైన డిపార్ట్మెంట్లు అన్నీ ఉంటే ఇవన్నీ కాదని ఈ జ్ఞానం లేక ఓదానికి ఎందుకు వస్తాడు అనుకుంటే, ఉండే సిస్టమ్ అట్లుంది. అన్నిటికంటే ఇది గొప్పదైనా కూడా 99 అయినా ఒకటి, ఇది ఒకటైనా ఒకటి అని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఆ 99 లెక్క పెట్టుకోకుండా ఇది ఒకదాన్ని గొప్పగా లెక్క పెట్టుకోండి అన్నప్పుడు 99లోనే ఇరుక్కునే అనుకో మీరు, ఇంకా దీని పక్కకు రాలేరు. అర్థమైందా? నేను అదే చెప్తున్నాను, దేవుడు మాయ అంటే రెండు ఉన్నాయి. దీనికి బలం తక్కువ, దానికి బలం ఎక్కువ. కానీ దేవుడుకు మాయకు మధ్యలో మనం ఉన్నాం. మనము అంటే నువ్వు ఉన్నావంటే నీ పక్కన ఇంకోడు ఉన్నాడు అని లెక్క, నీ పొరుగుడు కూడా. అర్థమైందే? వాడిని కూడా నీతో పాటు లెక్కేసుకో. దేవుడు వేరు, మాయ వేరు, నువ్వు వేరు, నీ పక్కనోడు వేరు. ఉన్నారు కదా, లెక్కేసుకుందాం. ఇద్దరు ఒకరు ఒక పక్క అంటే నువ్వు ఇద్దరు మధ్యలో ఉన్నారు. అర్థమైందే? నీకు బండి నడిచేదానికి ఇంధనంగా వాడు ఉన్నాడు. నేను ఎట్టో ఒకటి ఇస్తాంట శక్తి, నువ్వు నడుపుతాను, భూ పెడతాంట, నువ్వు నడుపుతాను అని చెప్పినాడు. వాడు పెట్టేవాడు మాత్రమే. సరే, భూ పెడతాంటే నీకు శక్తి వస్తుంటే నడుపుతాంటాడు అనుకుందాం. సరే, ఎట్లా నడుపుతున్నాడు అంటే ఈయనకి నా కొడుకు నేను భూ పెడతాను, నీ ఇష్టం వచ్చినట్టు నడిచేదని వాడు తిడుతుంటాడు లోపల. నా ఇష్టం వచ్చినట్టు ఏం పోతాడు, ఇటు పోతుంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు పోతే ఈయన కోపం వస్తుంటుంది కదా, నువ్వు అసలు మంచివే గాడిదివే అంటుంటాడు ఒక పక్కన. వాడు మంచి అయినా సిగ్గులే, గాడిదైనా సిగ్గులే. ఆ రకంగా ఈడు ఉంటే వాడు వెనకలుండి వాడు ఒప్పుకోకుని ఇష్టం వచ్చినట్టు ఇటు పోతుంటాడు. అట్లాగానే మీకు కూడా లోపల ఉండేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని వైపు పోతున్నాడా, ఇడు మాయ వైపు పోతున్నాడా చూస్తున్నాడు వాడు. నువ్వు ఎక్కడ పోతున్నావని వెనకలున్నాడు వాడు. నువ్వు ఎటు నడిచేవాడు అటు నడుస్తుంటాడు. నువ్వు నడిచేదానికేమో వాడు శక్తి ఇచ్చేది వాడే. కానీ పద్ధతి ప్రకారం పోమని చెప్తే నువ్వు పద్ధతి ప్రకారం పోకుండా ఇష్టం వచ్చినట్టు పోతే ఏమైనా వాడు తిట్టుకుంటా అంటాడండి.
ఆడ గుంతలు పడితే ఈడు గుంతలు పడితే ఆడబడి వచ్చి ఈడబడి చిన్న సిగ్గులేదు నీకు అనుకుంటా అంటాడు. పడినామని తెలుసు, ఇట్లా తెలుసు, అయినా కానీ నువ్వు మళ్ళీ అదే పద్ధతిలో పోతే ఎట్లా అని హెచ్చరిస్తా అంటాడు. ఆ రకంగా లోపల ఉండేవాడు నేను గమనిస్తాడు, నువ్వు దేవుని వైపు పోతున్నావా మాయ వైపు పోతున్నావా అని. అంటే నేను గమనించేవాడు ఉన్నాడు, దేవుడు ఒక పక్క ఉన్నాడు, మాయ ఒక పక్క ఉంది, నువ్వు మధ్యలో ఉన్నావు, నీ వెనకాల గమనించేవాడు ఒకడు ఉన్నాడు. నీ వెనకాల గమనించేవానికి నువ్వేం చేస్తున్నావు నీకు క్లియర్గా తెలుసు. అసలు నువ్వు మాయ వైపు పోతుంటే చూడు మాయ వైపు పోతున్నాడే వాడు అనుకుంటా అంటాడు, దేవుని వైపు పోతుంటే దేవుని వైపు పోతున్నా అనుకుంటాడు. నువ్వు 24 గంటల్లో వాళ్ళు కొన్ని గంటలు మేలుకున్నావు, ఆ కొన్ని గంటలు మేలుకునే గంటల్లో నువ్వు ఎంత శాతం నువ్వు దేవుని వైపు పోయినావు, ఎంత శాతం మాయ వైపు పోయినావు అంటే 99% దీని పక్క పోతుంటే అసలు నువ్వు ఏది కూడా దేవుని పక్క పోకుండా ఉంటే సరే నేను దేవుని పక్క పోతున్నాను అని మళ్ళీ ఈ పక్క పోతున్నాను అనుకోడు. నేను పోతానే దేవుని పక్కే కదా ఆయన అంటే నేను గుడ్డని నన్ను పోలేదు దేవుని పక్క అని వాడు అంటాడు. లోపలనే తృప్తి కలిగేదానికి ఈడేమనుకుంటే ఈడు కూడా పొరపాటు అంటే ఇది కూడా దేవుని మార్గమే అనుకుంటాడు. 99లో పొరపాటు ఒకటి ఆడలేక ఎడగనపుతుంది అది. ఇప్పుడు అంటే ఇవి కూడా జ్ఞానాలే కదా, ఇది దేవుని జ్ఞానము ఇది ఒకటి, అవన్నీ మిగతా జ్ఞానాలన్నీ. అందులో ఈ జ్ఞానమే అనేది ఉంటుంది కానీ ఇది యా జ్ఞానం అని లెక్కేసుకోకున్నప్పుడు ఇది కూడా దేవుని జ్ఞానమే అని పొరపాటు పడినా అనుకో దాన్ని పట్టుకొని దాని ప్రకారం పోతుంటాడు. ఇప్పుడు ఇది దేవుని జ్ఞానం అని దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి దేశంలో నడుచుకునే వాళ్ళంతా నడుచుకుంటున్నారు లేదా నడుచుకుంటున్నారు. అంటే మీరు ప్రపంచం మాయ విషయంలో కానీ చెప్తారు, మాయ ఏమీ తెలియని అజ్ఞానులు వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు టీవీలో ఉపన్యాసం చెప్తున్నాడు ఆయన, రాత్రి అన్నం తినుకుంటూ ఆ కాలాన్ని వృధా చేయకూడదని టీవీ ఆన్ చేసినాడు. ఆన్ చేస్తే ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయన చెప్తున్నాడు, ఆ శివతాండవమో శివుని ఏదో రాశాడు ఆయన, పుస్తకం రాశాడు ఆయన చెప్తే నేనే శివుణ్ణి నేనే జీవుణ్ణి అంటున్నాడు. సరే మంచిది అని ఆయన ఉన్నట్టుండి నోట్లో అన్నం పెట్టుకుని నవ్వు వచ్చింది నాకు. ఏ గురువు శిష్యుని తయారు చేయలేదంట, శిష్యుడే గురువుని తయారు చేసినాడు. నాకు జ్ఞానం పెట్టుకోండి తింటున్నాడు. వాళ్ళు అంటే పాయింట్ చేసి చెప్తున్నారు, శిష్యుడే గురువుని తయారు చేసినారు, మీకు తెలియదు ఈ రహస్యము అని చెప్తున్నాడు. అంటే వాడు అది జ్ఞానమనే అయిపోనుకున్నాడు, జ్ఞానమని పోతున్నాడు. ఇంక మనకు తెలుస్తుంది జ్ఞానమా కాదని. దేవుడు ప్రపంచాన్ని పుట్టించలేదు, ప్రపంచం దేవుని పుట్టించింది. వద్దులబ్బా ఇది ఏం జ్ఞానం అన్నది అయిపోయింది, ఏం జ్ఞానమే అనుకున్నాడు, ఇది తెలియని రహస్యము. ఇంకోసారి గురువుని అనుకున్న పొరపాటు, నేనే గురువును నువ్వు శిష్యుని అనుకుంటా అంటే నువ్వు శిష్యుని అనుకున్నాను గురువు ఉన్నాడు, లేకపోతే అసలు గురువు అన్నాడు నువ్వే గురువు, అసలు నువ్వే గురువుని తయారు చేసినావు. ఎవరైనా గురువుని మీరే తయారు చేస్తాను, గురువు శిష్యుని ఎవరు తయారు చేయలే. నేను శిష్యుని అనుకుంటే గురువు ఉంటాడు, నువ్వు గురువు అనుకుంటే ఇంకేమంటాడు గురువుడు. పొరపాటు అది మీరు పొరపాటు పడినారు, గురువుని ఇంకొకరు తయారు చేస్తానంటే మీరే చేస్తున్నారు. అసలు తయారు చేసినట్టే, నువ్వు శిష్యునిగానే ఉండద్దు అసలు, ఇంకో గురువు అంటాడు అసలు. ఇది పెద్ద రూల్, అది జ్ఞానమే, అది జ్ఞానమే అంటే చెప్తున్నాడు. అర్ధగంట సేపు చెప్పి అయిపో జ్ఞానమే బాగా వింటాడు. టీవీలో చెప్తాంటే ఇంతమంది వింటాంటే మనం కూడా పూజకుంటూ వింటాం. ఇప్పుడు దీన్ని ఏమన్నా, ఇప్పుడు 99లో ఇది ఒకటి అనుకోవాలా, లేకపోతే ఇది ఒకటి దేవుని అనుకోవాలా. ఇప్పుడు దేవుడిని మా ఆయన 2 భాగాలు చేద్దుచ్చే మనం చెప్పినా 99 అవే ఉన్నాయి ఊళ్ళో, ఒకటి మాత్రం దేవుంది, అది కనుక్కోలేక నలగాడుతున్నారు. అంటే ఇట్లా కనుక్కోలేక అది అనుకునేరు. చట్టమే తప్పింది, మొత్తం మొదటికే మోసం అయింది. ఇంకా ఒకరు పాట పాడుతుంటే ఒక తాళం వేసుకుంటూ కూర్చున్నారు, ఇదే ఆనందము, ఇంతకంటే గొప్ప ఆనందం ఏది, అది ఒక మాయ జ్ఞానం, ప్రకృతి జ్ఞానం అంటున్నాను చూడు, అది ఒక మాయ జ్ఞానం. ఈ రకంగా జ్ఞానం అనేది కూడా రకరకాలుగా వాళ్ళకి కనిపించి ఏది మాయ జ్ఞానమో ఏది దేవుని జ్ఞానమో తెలియకుండా పోయిన వల్ల ఇదే దేవుని జ్ఞానమో అని వాళ్ళు నమ్మి ఇంకో ఇతరులు బోధిస్తున్నారు. ఇప్పుడు అది ఆ రకంగా ఉండేది వల్ల అతను చెప్తాండే మనకు. ఇప్పుడు అది దేవుని జ్ఞానం అనుకోవాలా, మనం మాయ జ్ఞానం అనుకోవాలా? మనము లెక్కేసుకొని చూస్తే మాయ జ్ఞానమో దేవుని జ్ఞానం లెక్కేసుకొని చూసినప్పుడు తెలుస్తుంది. వింటూ ఉంటే అది వాళ్ళు చెప్పినప్పుడల్లా ఇంకా నువ్వు నమ్మాల్సి పని వస్తుంది. వాళ్ళు చెప్తాను లెక్కేసి, నువ్వు ఉంటే కదా అసలు ఇంకోటి ఉండేది.
నువ్వు శిష్యునిగా కింద కూర్చుంటే పైన గురువు ఎవడో ఒకడు ఉంటాడు. అది నువ్వు కిందే కూర్చోదు, ఇంక వాడు ఎక్కడ ఉంటాడు అసలుకు అంటే ఇంకా పీడ పోయింది. ఇంకా దానికి ఎవరు చెప్తాడు. నేను ఇంకో గురువు ఉన్నాడు అనుకోలేదు, నేనే గురువును. ఇంకో గురువు అన్నాడు, నేనే రాసిన అంటాడు ఆయన. దానికి మళ్ళా అట్లా వాళ్ళు కొంతమంది అంటే రకరకాలు చెప్పుకుంటే, ఇప్పుడు స్వామీజీలంతా చెప్తున్నారు, రకరకాల జ్ఞానం చెప్తున్నారు. వాళ్ళ లెక్కలో అది జ్ఞానమే. కానీ నీ లెక్కలో జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళ లెక్కలో జ్ఞానం ఉండొచ్చు. లోపల వెనకలో ఉండే వాళ్ళ లెక్కలో ఇది జ్ఞానమా కాదని చూసుకోవాలా. వెనకలో ఒకడు ఉన్నాడు, నీకు కానీ వానికి కానీ ఒకడు ఉన్నాడు. వాని లెక్కలో ఇది సరిపోయే జ్ఞానమా కాదా? వాడు ఏం చెప్పడు. సరిపోయే జ్ఞానమైనా ఊరుకుంటాడు, సరిపోయిన జ్ఞానమైనా ఊరుకుంటాడు. లెక్కచారం రాసి పెట్టుకుంటేది తప్ప నువ్వు తప్పు చేస్తాడు అని దాన్ని సరిచేయడు. రాసి పెట్టుకుంటాడు లెక్కచారం అంతే. ఆ రకంగా నువ్వు లెక్కాచారంలో పడి నీది ఏందో ఇస్తుగా టోటల్గా నువ్వు కూడికలు హెచ్చించలేకపోతావా, ఏ లెక్కాచారం లేకుండా ఉంటావా అని మనం చూస్తుండేది. అంటే మీరు ఏదో లెక్కాచారం లేకపోతున్నారు. ఇప్పుడు వెనకలుండేవానికి ఎట్లా కనిపిస్తున్నావు అని ఎవరు ఆలోచన చేసుకోలేదు. మేమేం చెప్తున్నాం అంటే, మేము వెనకలుండేవాని గమనంలో పెట్టుకొని వానికి ఎట్లా కనిపిస్తున్నా నేను, వాని లెక్కలో నేను నాది మంచి ప్రవర్తన కాదా అని మేము లెక్కేసుకొని చూసుకుంటున్నాం. మేము గొప్ప వాళ్ళమేం కాదు, మీ మాదిరి జీవాత్మలమే, ఓ జీవులమే, శరీరంలో ఉండేవాళ్ళమే. శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంటికంతా నువ్వే అధిపతి కాదు. నేను ఇచ్చిన పేపర్లో కూడా రాసినాను, ఇంకోటి ఉన్నాడు, పతి అని వాడు ఉన్నాడు. నువ్వు భూపతి అని నాకు ఒక అక్షరం జాచింది అనుకునేంత మాత్రం ఏం కాదు. వాడు ఉత్తపతి, నేను భూపతిని కదా అంటే లోపల వాడు ఉత్తాత్మే. నేను జీవాత్మను అనుకుంటే అక్షరం నాకు జాచింది అనుకుంటే జాచింది నేనేం పెద్ద ఏం కాదు అని నీకంటే పెద్దోడు ఉన్నాడు. వాడు ఏమి ఉలకడు పలకడు, నా లెక్కచారం నాకు వదిలే అనుకుంటా అంటాడు. పట్ట వాని చేతిలో ఉంది. నువ్వు నాది భూమి అనుకునే చెల్లువాడు కాదు కదా అది. ఎప్పుడు వస్తాడు విడిచిపెట్టి పోతాడు, ఇంకోటి వస్తాడు నాదంటాడు, ఇంకోటి వస్తాడు నాదంటాడు. ఎప్పుడు పోతాంటారు వాళ్ళతో మనకేం ఇటవాళ్ళు దాన్ని చూసినా అనుకుంటారు. ఆ లెక్క ప్రకారం మన వెనకలుండే వాడిని దృష్టిలో పెట్టుకొని మనం ఏది చేసినా కానీ మనం లెక్కేసుకుంటాం. ఆహారం చేసినా మర్చిపోయి మనం ఏం చేసినా అంత కరెక్ట్ అయిన లెక్కలో పోతున్నాం మనం. అంటే ఇంతకుముందు నీ లెక్కలో తెలియనప్పుడు కరెక్ట్, తెలిసిన తర్వాత కరెక్టా కాదా? ఇంతకుముందు మేము తెలియనప్పుడు ఓ దేవతకు మొక్కుతున్నాం అనుకుందాం, అప్పటికి అది కరెక్టే. అంటే తెలియదు, విధానం తెలియదు. వాళ్ళు లెక్కాచారం చేసిన తర్వాత లెక్కాచారం వేస్తే ఇది 0 ఇది 0.5 తెలియదు, శేషం లేకుండా పోయింది. వాళ్ళు మనకి ఏదో ఒకటి శేషం రావాలి కదా, మళ్ళీ ఏం లేకుండా పోయింది అంటే శేషం వచ్చేది కరెక్ట్, శేషం లేకుండా తప్పని తెలిసింది అనుకో మనకు. అప్పుడు మనం ఏదో ఒకటి దాంట్లో ఈ లెక్క కరెక్ట్ కాదు, మనం ఇంకో లెక్క ప్రకారం పోవాలని తెలుస్తుంది. అంటే మనం అది పద్ధతి మంచిది కాదని ఆ పద్ధతిని మార్చుకుంటూ వస్తాం. అంటే మనిషి జీవితంలో మార్పు చెందుకుంటూ రావాలన్నమాట. మొదటిది ఉన్నదే అది కరెక్ట్ అనుకోండి, అట్లే ప్రవర్తించుకోకుండా మనం తెలుసుకున్న దానివల్ల మనం ఎట్లా మారాలా అని అట్లా మార్పు చెందుతూ వస్తే జీవితం ఏం చేస్తాయంటే కొంత మనకు మార్పు అయినట్టు అవుతుంది, లోపల ఉండేవానికి అనుకూలంగా పోయినట్టు అవుతుంది. నువ్వు పుట్టినప్పుడు ఉంటే లోపల ఉండేవానికి అనుకూలంగా పోలేదు, అది లోపల ఉన్నాడు అనుకోలేదు. నువ్వు కొంతకాలం తెలిసింది లోపల ఉన్నాడని, కొంతకాలం తెలిసిన తర్వాత వానికి అనుకూలంగా లేవని నువ్వు తెలుసుకోవాలి కదా. వానికి అనుకూలంగా ఉండవా లేవో అని తెలుసుకుంటే అనుకూలంగా ఉండవు లేవు, అనుకూలంగా ఉండవా లేవు అనే దానికి మళ్ళీ దానికి ఒక లెక్కాచారం ఉంది. దేవుడు జ్ఞానం చెప్పినాడు, జ్ఞానం ప్రకారం నడుచుకునేప్పుడు నువ్వు ఉన్నట్టు, జ్ఞానం ప్రకారం అంటే వాని లోపల ఆత్మ ప్రకారం నడుచుకునేట్టు నువ్వు ఉన్నట్టు, ఆత్మకు లెక్కాచారం ఉంటుంది కదా. దాని ప్రకారం నడుచుకోకుండా నీ ఇష్ట ప్రకారం చేసి ఆయపకి ఏం నచ్చాలి, ఆయపకి ఏమి ఇబ్బంది లేనుకుంటే ఆయపకి ఇబ్బందో, ఆయపకు నొప్పిందో, మళ్ళీ బాధ ఉందో ఏముందో ఆయప లెక్కేసుకుంటాడు, అయిపోయింది చెప్పడు. అర్థమైందా? ఇప్పుడు మేము అనుకునేది అంతే, అంటే మేము చేసే పని లోపల ఉండేవాడిని సరిపోలేదు, నువ్వంతా చాలా పనికిమాల పని చేస్తాడు అని లోపల ఉండేవాడు హెచ్చరిస్తున్నాడు. మాకు ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇంజక్షన్ వేసుకున్నా నేను పోను, అవి లోపలికి వచ్చి పని చేయొచ్చు కదా. ఇంజక్షన్ ఇచ్చే కొంతమంది బాగా అవుతుంది, మాత్రలు వేసుకున్నా లే, మందులు వేసుకున్నా లే, ఏం చేసుకున్నా నాలుగు అది మామూలుగా దాని లెవెల్లోకి అది పోయిందంటే లోపల ఉండేవాడిని పంచడమే కదా. అది వాడు చెప్పకుండా చేస్తుంటాడు, నువ్వు ఇట్లే ఉంటే బాగుండదు అని. ఇట్లే ఉంటే ఇప్పుడు కొనసాగుతుంటావు ఇట్లే నీ ఇష్టం వచ్చినట్టు. అది నీ ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టమైందో కాదో నువ్వు చూసుకోవాలి కదా.
నాకు ఇష్టం వచ్చినట్టు నడుచుకునేంత వరకు కాకపోతే పక్క పంపించచ్చు. పొద్దున్న ఉండాల్సిన పని ఏం లేదు అని లేదు, 3 ఉంటాడు చెప్పేవాడు. అందువల్ల నేను చేసే పనులు కూడా కొన్ని సక్రమైనటో కాదో నేను కూడా చూసుకోవాలా. ఈ విధంగా మీకు జ్ఞానం చెప్తుంటే జ్ఞానాన్ని వృధా చేస్తున్నావా అనేది కూడా మేము చూసుకోవాలా. లేదు మనం ఏదో చెప్పాలంటే ఎంత చెప్పినా కానీ దానికి విలువ లేకుండా పోతుంటే విలువ వస్తుందని కూడా చూసుకోవాలా. విలువ ఉన్నప్పుడే దాన్ని చెప్పాలా, విలువ ఉన్నప్పుడు చెప్పకూడదు. భగవద్గీతలో కూడా దేవుడు ఒక మాట చెప్పినాడు, యోగ్యత తెలిసి దాన్ని దానం చేస్తే దానికి విలువ ఉంటుంది. అంటే ప్రపంచ విషయాల్లో ఎట్లన్నా ఉన్నాయి, జ్ఞాన విషయంలో మాత్రం వాడు గ్రహించుకుంటాడా లేదా అనుకుని గ్రహించుకున్నప్పుడు చెప్పాలంట. ఎంత గొప్ప జ్ఞానం చెప్పినా బాగా మీకు ఐడియా బాగానే వారిందే అంటాడు ఆయన వచ్చి. అంటే ఐడియా బాగానే వారిందే అని వాడు సర్టిఫికేట్ ఇచ్చిపోతాడు, పర్వాలేదు అని. అంటే ఈయన బాగా తలకాయ బాగానే పనిచేసింది అని, అంతే అయిపోయా. వాడు తెలుసుకోడు అనమాట. అట్లా ఇంకోరు నీకు సర్టిఫికేట్ ఇచ్చే లెవెల్లో ఉంటే వాళ్ళు గొప్ప అనుకునే వాళ్ళు పోతుంటారు. ఎంత పెద్ద జ్ఞానం చెప్పినా అది ఇది గొప్ప కనిపించదు, జ్ఞానానికి విలువ తగ్గిపోతుంది అని. మీరు జ్ఞానానికి విలువ ఉన్న చాట మాత్రం జ్ఞానం చెప్పండి, లేకపోతే చెప్పొద్దండి. విలువ ఉన్న చాట విలువ లేని చోట చెప్పినాము కాబట్టి మా తప్పు అంటే తప్పు వాస్తవమే. లోపలుండవానికి సరిపోలేదు అంటే సరిపోలేదు వాస్తవమే. ఏమి సరిపోలేదు అంటే మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు దానికి అర్థం చేసుకునేటప్పుడు మనం చెప్పినా కానీ అది అర్థమవుతుంది, దానికి విలువ వస్తుంది. అర్థం లేదంటే తీసిపోయి బూడిద పాలు చేసినట్టు అంతే కదా. ఒక దోశపిండి ఉంది, దానికి ఒక పెనం పెడతాము, ఆ పెనుకి ఎంత హీట్ ఉండదో అంత దాంట్లో పోస్తే దాన్ని పెనం పెట్టి దోశ పెడితే ఒక దోశ అవుతుంది అనమాట. అర్థమైందా? శాఖం కదా కావాల్సినది, అగ్గి కదా కావాల్సినది, పెను లేకుండా పోసినామనుకో నిప్పుల మీద, అది ఏమవుతుంది? దోశ కాదు, ఇంకోటి కాదు. అట్లాగా జ్ఞానము ఏ పద్ధతిలో ఇలా చెప్తే అర్థమైతే, ఎట్లున్నప్పుడు చెప్తే అర్థమైతే, దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారని తెలుసుకునేప్పుడు మనం చెప్పాలి. కానీ లేదా అట్లా కాకుండా నువ్వు అందరికి చెప్పుకుంటూ పోయినావనుకో, కాకినాడలో జ్ఞానం చెప్పినాము, ఏదో కాకినాడ అంట గొప్పనాడంట, అసలు ఏ జ్ఞానం, అసలు జ్ఞానమేనా అది అంటాడు వాళ్ళు. ఏం అవసరం దాంతో మనకు అంటాడు. ఏం అవసరం మనకు అనేవాడు నువ్వు బుద్ధిలాగా చెప్పినట్టే వాళ్ళకు. అదే అండి వాళ్ళు ప్రశ్న, ఏం అవసరం దాంతో అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు, ఏం అవసరము మాకు అవసరమే లేదనేప్పుడు నువ్వు చెప్పాల్సిన పనే వచ్చింది అనేది కూడా లోపల నాకు క్వశ్చన్ అవుతుంది కదా. ఈ రకంగా అంటే మమ్మల్ని మేము తప్పులు ఎంచుకోవడమే కాకుండా నన్ను నేను ఎంచుకుంటున్నాను, మిమ్మల్ని మీరు ఎంచుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి మేమేం చేస్తున్నాము అని. అర్థమైందా? ఎప్పుడు ప్రపంచం దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఇది జ్ఞానం చెప్తా అంటారు వింటాడా, లేకపోతే మనం పొద్దుగులు దాన్నే మతి పెట్టుకుంటే ప్రపంచంలో బతకలేము అనుకుంటే ఇంకా ఎవరేం చేయలేడు దాన్ని. బతకలేము అనేది నిజమే, అది ఎట్లుంటే అట్లా జరుగుతుంది. కానీ దీని ప్రకారం నేను నడవడికి కూడా దానికి కర్మను మార్చుకునేదానికి శక్తి ఉంది అనమాట. జ్ఞానానికి ఆ శక్తి ఉంది. నడవడికి మార్చుకునేదానికి ఉంది, కర్మను మార్చుకునేదానికి ఉంది. కర్మకు అతీతమైంది ఇది. నీ జీవితాన్ని కూడా కొంత మార్పు తీసుకొచ్చి ఏ రకంగా రూట్లో పోవాలని ఇంతకుముందు ఏమంటుంది ఆ నిర్ణయాన్ని కూడా తిప్పి ఇంకో రూట్లో పంపిస్తుంది అనమాట. ఏది జ్ఞానం, దానికి ఓదానికి ఆ శక్తి ఉండేది. లేదు మనం ఎట్లంటే అట్లా నడుచుకుంటే ఎవరేం చేసేదానికి ఎవరేం తప్పిలేరు అనుకుంటే ఎవరేం తప్పిలేరు. ప్రపంచంలో జ్ఞానం తప్పిస్తానని చెప్తాను మనం. అప్పుడు కూడా తప్పిలేరంటే ఎవరేం చేస్తారు? ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు మంచి మార్గం అంటే ఒక చెడు మార్గంలో తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టి దేవుని జ్ఞానానికి దగ్గరగా పెట్టి ఒక పనిలో పెట్టి నువ్వు ఈ రకంగా నువ్వు బ్రతుక్కో అని చెప్తే వాడు బతుకోలేకుండా పోయినా అనుకో, వాళ్ళు చెప్తా అంటారు అవన్నీ మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలంటే నేను ఇష్టం నడుచుకుంటే నువ్వు ఇంకో రకంగా పోతావు. అంటే మనకు దారి చూపించినట్టు దాని ప్రకారం పోతే ఆ రూట్లో పోతారనమాట. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను పోతానంటే నీ కర్మ కొద్ది నువ్వు పోతావు. ఇది జ్ఞానం ప్రకారం అయితే నీ కర్మను మార్చే శక్తి దీనికి ఉంది అని చెప్తున్నావు. జ్ఞానం ప్రకారం కాకపోతే ఆ కర్మ దాని ప్రకారం ఎగిపోతుంది అనమాట. ముందే చెప్పినాడు కదా కర్మ ఎట్లంటే అటు దొరుకుతుందని, ఎవరు తప్పిలేరన్నారు కదా అంటే తప్పిలేరు నిజమే, కానీ జ్ఞానం మాత్రం తప్పిస్తుందని ముందు చెప్పినాం మేము. జ్ఞానం తప్పిలేదని చెప్పినా మనం ఏమన్నా
జ్ఞానం తప్పిస్తుంది, మీకు మంచి అవకాశం కల్పిస్తుంది, దాన్ని మీరు పోగొట్టుకోవద్దండి అటువంటి అవకాశాన్ని చెప్పినాం. కానీ ఇవంతా ఎట్లుంటాయంటే వీళ్ళ అనుకూలంగా మనల్ని మార్చుకునే దానికోసము, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా అనే దానికోసము ఇదంతా చెప్పి మనం భయపెట్టి వాళ్ళకు ఎట్లా ఇష్టమైతే అట్లా నడుచుకోమని మనం చెప్తారు అని కూడా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే మాకు ఇష్టం వచ్చేట్టు మీరు నడుచుకోండి అంటే మా ఇష్టం ఏమిటిది? దేవుని పక్క బొమ్మనే కదా మా ఇష్టం. మన అట్టైనా పోవచ్చు కదా. నేనేమో ఇంకో బజార్ ఎమ్మడితో పోయి ఇంకొక పని చేయకపోండి అంటానో, ఇంకొక పని చేయకపోండి అంటానో, దేవుని పక్కకు పోకుండా మాయ మార్గంలోకి పోవాలంటేనో ఈయనేమో అన్ని మాయ మార్గంలోకి పంపించాలని అటు మీరు లెక్కేసుకోవచ్చు. నేను ఏ పని చెప్పినా కానీ ఏం చేయించినా కానీ దేవుని వైపు పోయేటప్పుడు పంపించేదానికి చెప్పినప్పుడు అది మంచిది అని మీకు ఎందుకు అర్థం కాదు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తవ్వుతూ పోతే ఎన్నైనా వస్తుంటాయి. అట్లా కాకుండా నీకు పొద్దులు నేను కూడా తగల్చి పని లేదు. మీరు మనం ఏం చేస్తున్నాము, దేవుడు అనేది ఒకటి ఉంది, మాయ అనేది ఒకటి ఉంది. సరే మనం ఎట్లా పోతున్నాము అని ఆయన వచ్చి చెప్పినా ఆయన వచ్చింది, మనమే కాపులో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తానా మీకు, మీరు ఏం చేస్తారు, మీ ఇళ్ళకాడ ఏం చేస్తారు, మీ పద్ధతులు ఏమి, మీ తలకాయలు ఏముండే గుణాలని నేను చూడాల్సిన పని లేదు. మీ వెనకల కూడా నిత్యము మీరు చూసుకుంటూ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, నిద్రపోయేవాడు కూడా చూస్తానండి నీకుడు. అర్థమైందా? నువ్వు తిరుపతికి పోతే ఆటికి పోయి మొక్కినప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి నీ ముందరుండేది అంతే. ఆ వెంకటేశ్వర స్వామి ఆనే ఉంటాడు, కానీ నీ లోపల ఉండేవాడు నీ ఎమ్మడిది ఎప్పటికి ఉంటాడు. వాడు అన్నీ చూస్తుంటాడు. వానికి మంచిగా ఉండేటట్టుగా నడుచుకోండి. వానికి ఏది మంచి అంటే జ్ఞానం చెప్పిన ఇదంతా వానికి మంచి చూడు, జ్ఞానం అంతా వాని ఇష్టం. ఇది అంటే వానికి నచ్చే విధానం, అజ్ఞానం అంతా నచ్చని విధానం అని చెప్పినాం. సరే ఆ నచ్చే విధానం ప్రకారం మీరు నడుచుకోండి. లేదు మొదటి నుండి ఉండే విధానాన్ని మీరు మతి పెట్టుకొని నేను ఇట్లే చేయాలా, అట్లే చేయాలా, ఇట్లే బతకాలా, అట్లే బతకాలా అనుకుంటే అవి ప్రపంచ విషయాలు. నువ్వు అనుకునే కూడా అవి కావు, దాని లెక్కాచారం ప్రకారం అవి జరుగుతుంటాయి. అందువల్ల ఇవన్నీ టోటల్గా చెప్పేది ఏమంటే వీటన్ని ఇడిచిపెట్టి, అంటే ప్రపంచం నడవడికలన్నీ వేరు, జ్ఞానం నడవడిక సపరేట్గా ఉంటుంది. జ్ఞానం ప్రకారం మనం తెలుసుకొని, అంటే జ్ఞానం ఏమైతే ఉందో, ఏమి చేయమనిందో, ఏం చేయమనింది దేవుని వైపు బొమ్మనిది అంతే, ఏమి చేయమని చెప్పలే. నువ్వు ఇంకా ఏం చేయమంది నీకు బాగా అర్థమైతే, అంటే బ్రహ్మయోగం అన్నా చెయ్యి అనేది. బ్రహ్మయోగం కాదు, కష్టం, ఎందుకంటే అన్ని సంబంధం లేకుండా కూర్చోవాల. కర్మయోగం అన్నా చెయ్యలేడు. కర్మయోగం అంటే కూడా అది యాది అహమో, యాది మనసు, యాది బుద్ధి మనకు అర్థం కాదు, అంతా మనమే అనుకుంటున్నాం టోటల్గా. అది దాని వివరం తెలియదు. ఇంత లెక్కచారమే చూసినా కానీ, ఇన్ని లోపలన్నీ లెక్కేసుకునే కానీ అది ఎప్పుడు పని చేస్తుందో మనకు తెలియదు. అది ఏడ మొదలు పెడుతుందో, ఏడని చేంజ్ చేస్తుందో, ఏడ పని చేస్తుందో ఏమని తెలియదు. అది అహం అనేది. అట్ల కర్మయోగం కూడా చేయలేము. సరే ఏది కాకపోతే భక్తి యోగం అన్నా చేసుకోవాలి, అనుకూలమైంది అని చెప్పావు. ఆ భక్తి యోగము అనేది నిన్ను లెక్క పెట్టుకోకుండా ఉండు, దేవుడు ఉండేవాడని దేవునికి అహర్నిశలకు జ్ఞప్తి పెట్టుకో, అట్లయితే అవుతుంది అని చెప్పినావు. దానికి పద్ధతులు చెప్పావు. భగవంతుడే చెప్పినాడు భగవద్గీతలో. మరి ఏ రకంగా పోకపోతే ఈ మూడు యోగాలకు సంబంధం లేకుండా ఆడినట్టు మాయలు నెట్టే కదా. మనం ఏదానికన్నా దగ్గరగానే ఉన్నామా యోగాలకు? ఈ బుద్ధి కావచ్చు, రేపు మొన్నాడు అవతల మొన్నాడు పోతాం దాని దగ్గరికి. అంటే దగ్గరగా లేకుండా ఇంకా మరీ దూరం పోతా అంటే ఎట్లా? మాకెట్లా ఉంటుందంటే మీకు ఇంత జ్ఞానం చెప్పి కూడా మీరు దూరంగా పోతా అంటే ఏం బాగుంటుంది? దగ్గరగానే పోండి, మళ్ళీ రేపు జన్మలో ఇంటికి వస్తారు అని చెప్తాను. ఇది సరేలే. ఇంకా అంటే ఇప్పుడు టోటల్గా నేను చెప్పినది ఏమి అంటే, మిమ్మల్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ వెనకలో ఉండాలని జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా అందరినీ మర్చిపోండి, పర్వాలేదు. నేను చెప్పిన జ్ఞానం కూడా మర్చిపోండి. నేను చెప్పినంత నన్నే మతి పెట్టుకోవాల్సి, నేను చెప్పిన జ్ఞానం మతి పెట్టుకోవాల్సి పని లేదు. మీరు మతి పెట్టుకోవాల్సినంత పతి అనేవాడు ఉన్నాడు అని. పతి అంటే వాడు మొగుడు. మీకు మూడు వెనకలో ఒకడు ఉన్నాడు, అర్థమైందా? వాడిని నెత్తి పెట్టుకోండి.